హలో ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో ఎలాంటి మూవీస్ ల గురించి చెప్పబోతున్నానంటే ఇవి మీరు ఖచ్చితంగా ఒంటరిగానే చూడాలి. ఇవి అడల్ట్స్ మూవీ కాకుండా ఇందులో అదిరిపోయే స్టోరీ మరియు కాన్సెప్ట్ కూడా అన్ని వేరే లెవెల్లో ఉంటాయి. అయితే ఇక మనం టాప్ 10 వాచ్ అలోన్ మూవీస్ ల గురించి మాట్లాడుకోబోతున్నాం. వాటిని తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మూవీస్ మరియు వెబ్ సిరీస్ ల సజెషన్స్ ఈ ఛానల్లో మీకు దొరుకుతూనే ఉంటాయి. అయితే ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 ఆగ్రా. 2023లో హిందీలో ఒక డ్రామా మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ పేరు ఆగ్రా. అయితే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఈ మూవీని చూసి ఉండకపోతే ఈ మూవీలోని స్టోరీని కొంచెం చెప్తాను. ఇందులోని ఒక వ్యక్తి పూర్తిగా మెంటల్ అయి ఉంటాడు. అతను తన ఆలోచనల్ని, ఎమోషన్స్ ని అసలు కంట్రోల్ చేయలేకపోతూ ఉంటాడు. అతను ఎప్పుడు పడితే అప్పుడు స్త్రీలతో, జంతువులతో, కొన్నిసార్లు అయితే ఎలుకలతో కూడా తన పనిని స్టార్ట్ చేసేస్తాడు. అందుకని అతను ఒక రూమ్ ని తన కోసం నిర్మించుకొని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. దాని వల్ల తన కోరికల్ని తీర్చుకోవాలి అనుకుంటాడు. అయితే అతని కోరికలు తీరుతాయా లేదా అనేది మీరు ఈ మూవీలోనే చూడాలి. ఇందులో అడల్ట్ సీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని ఓటీటీ యాప్స్ లో ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. అందుకని దీన్ని మీరు ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి చూడాల్సి ఉంటుంది. అదే విధంగా ఈ మూవీని మీరు ఒంటరిగానే చూడాలి. ఈ మూవీ IMDb రేటింగ్ 5.7 గా ఉంది. నెంబర్ 2 తంత్ర. ఈ మూవీ 2024లో రిలీజ్ అయింది. ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ గురించి మాట్లాడితే ఈ మూవీ స్టోరీ రేఖ అనే ఒక అమ్మాయిది. ఆమె దగ్గర ఆత్మలను చూసే శక్తి ఉంది. మరోవైపు ఒక తాంత్రికుడు ఉంటాడు. అతను తన శక్తులను ఉపయోగించి మహిళలతో తన కోరికలను తీర్చుకుంటూ ఉంటాడు. అయితే రేఖ దగ్గర ఉన్న ఈ శక్తి తెలిసిన అతను ఆమెని ఎలాగైనా చంపాలి అనుకుంటాడు. అయితే ఆ తాంత్రికుడు రేఖని ఎందుకు చంపాలనుకుంటాడు మరియు రేఖ దగ్గర ఈ శక్తి ఎలా వచ్చింది అనేది మీరు ఈ మూవీలోనే చూడాలి. ఈ మూవీలో ఒకదాని తర్వాత ఒక రహస్యాలు బయటపడుతూ ఉంటాయి. మూవీ క్లైమాక్స్ లో అయితే మీరు నిజంగా షాక్ అవుతారు. ఒకవేళ మీరు ఈ మూవీని చూడాలి అనుకుంటే ఆహా యాప్ లో ఉంది, చూడండి. యూట్యూబ్ లో కూడా మీరు దీన్ని చూడవచ్చు. ఈ మూవీ IMDb రేటింగ్ 8.6 గా ఉంది. నెంబర్ 3 ద టీచర్. 2022లో రిలీజ్ అయిన ఈ మూవీ ఒక డ్రామా థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో దేవిక అనే ఒక టీచర్ ఉంటుంది. ఆమెకి పెళ్లై ఉంటుంది మరియు ఆమె తన భర్తతో చాలా సంతోషంగా ఉంటుంది. 4 సంవత్సరాల నుంచి వాళ్ళు పిల్లల కోసం ట్రై చేస్తూ ఉంటారు. అయితే సడన్ గా ఆమె ప్రెగ్నెంట్ అయినట్టు ఆమెకి తెలుస్తుంది. కానీ ఈ గర్భం తన భర్త వల్ల రాలేదు అని ఆమె అనుకుంటుంది. తనను స్కూల్లో ఎవరో మత్తుమందు ఇచ్చి పాడు చేశారు అని భావిస్తుంది. అయితే వాళ్ళు ఎవరు, వాళ్ళని ఆమె కనుక్కుంటుందా లేదా అనేది మీరు ఈ మూవీలోనే చూడాలి. ఈ విషయాన్ని మూవీలో చాలా బాగా చూపించారు. ఈ మూవీ క్లైమాక్స్ చాలా బాగుంటుంది. దానికోసమైనా మీరు ఈ మూవీని చూడాలి. ఈ మూవీని మీరు నెట్ఫ్లిక్స్ లో చూడవచ్చు. ఈ మూవీ IMDb రేటింగ్ 6.8 గా ఉంది. తెలుగులో కూడా ఈ మూవీ ఉంది. నెంబర్ 4 సిద్ధార్థ్ రాయ్. ఈ మూవీలో ఒక ఎమోషన్ లెస్ వ్యక్తిని చూపిస్తారు. అతనికి ఎలాంటి భావన ఉండదు, ఆనందం ఉండదు, బాధ ఉండదు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివి అన్ని విషయాలు తెలుసుకొని చాలా మూర్ఖుడిగా మారిపోతాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో అతను తన కోరికల్ని తీర్చుకుంటూ ఉంటాడు. ఎవరితోనైనా ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోవడానికి అసలు ఆలోచించాడు. అయితే ఆ పని కోసం అతను వాళ్ళను ఎలాంటి విషయాలు చెప్పి ఒప్పిస్తాడో అనేది మీరు ఈ మూవీలోనే చూడాలి. అలాంటి సమయంలో అతని జీవితంలో ఒక అమ్మాయి వస్తుంది. ఆమె అతన్ని ఎలా మారుస్తుంది అనేది మీరు ఈ మూవీలోనే చూడాలి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో మరియు యూట్యూబ్ లో కూడా ఉంది. ఈ మూవీ IMDb రేటింగ్ 6.8 గా ఉంది. నెంబర్ 5 మంగళవారం. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ స్టోరీ ప్రకారం ఒక ఊర్లో మంగళవారం రోజు హత్యలు జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు చనిపోతూ ఉంటారు. అయితే ఇదంతా చేస్తుంది ఎవరు, ఎందుకు చేస్తున్నారు, అసలు ఈ మంగళవారం రోజే ఎందుకు చనిపోతున్నారు అనేది మీరు ఈ మూవీని చూశాక తెలుసుకోవాలి. ఈ మూవీలో BGM, ట్విస్ట్లు అన్ని కూడా అదిరిపోయాయి. ఇప్పటి వరకు మీరు ఎంతమంది ఈ మూవీని చూశారు కింద కామెంట్ చేయండి. చూడని వాళ్ళు ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ఈ మూవీ జియో హాట్‌స్టార్ లో ఉంది. ఈ మూవీ IMDb రేటింగ్ 6.8 గా ఉంది. నెంబర్ 6 పిక్లు. ఇది ఒక సస్పెన్స్ డ్రామా మూవీ. ఈ మూవీ స్టోరీ ప్రకారం ఇందులో ఒక అబ్బాయి ఉంటాడు. అతని తల్లి చిన్నప్పుడే చనిపోయి ఉంటాడు. అతను తన తండ్రి దగ్గరే ఉంటున్నాడు. అతను చాలా దారుణంగా ఆలోచిస్తూ ఉంటాడు. తన హార్మోన్స్ పై అతనికి అస్సలు కంట్రోల్స్ ఉండదు. వచ్చిపోయే ప్రతి అమ్మాయిని, ఆంటీలను అతను కామంతోనే చూస్తాడు. అంతేకాకుండా పని మనిషి స్నానం చేస్తున్నప్పుడు కూడా అతను అలానే చూస్తూ ఉండిపోతాడు. అయితే ఒకరోజు అతని ఇంట్లో వాళ్ళ పిన్ని వస్తుంది. ఇక పని మనిషి మీద ఉన్న అతని చూపు పిన్ని మీద వైపు వెళ్తుంది. అసలు అతను తన గమ్యాన్ని చేరుతాడా లేదా, తన హార్మోన్స్ ని కంట్రోల్ చేస్తాడా లేదా అనేది మీరు ఈ మూవీలోనే చూడాలి. ఈ మూవీ యూట్యూబ్ లో మరియు MX ప్లేయర్ లో ఉంది. నెంబర్ 7 లక్ష్మి. ఇది ఒక బయోగ్రాఫికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇది హిందీలో ఉంది. ఈ మూవీ పేరు లక్ష్మి. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడితే ఈ మూవీలో లక్ష్మి అనే అమ్మాయి ఉంటుంది. ఆమెకి 16 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆమె తండ్రి ఆమెని ఒక స్త్రీకి అమ్మేస్తాడు. అయితే ఆ స్త్రీ కూడా ఆమెని వేషగృహాన్ని నడిపే ఒక వ్యక్తిని అమ్మేస్తుంది. అతను ఆమెని వేశ్యగా మారుస్తాడు. ఆమె అక్కడి నుంచి చాలా సార్లు పారిపోవాలి
అనుకుంటుంది, కానీ అది ఒక్కసారి కూడా సక్సెస్ అవ్వదు. ప్రతిసారి అతను ఆమెని పట్టేస్తాడు. ఒక్కసారి అయితే చాలా దారుణంగా ఆమెకి జ్వరం వస్తున్న 7 వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు ఆమెని పాడు చేస్తారు. అయితే ఆమె అక్కడ నుంచి బ్రతికి బయటపడుతుందా లేదా అనేది మీరు ఈ మూవీలోనే చూడాలి. ఒకవేళ మీరు ఈ మూవీని చూడాలి అనుకుంటే యూట్యూబ్ లోనే చూడవచ్చు. ఈ మూవీకి IMDb రేటింగ్ 6.8 గా ఉంది. నెంబర్ 8 చిన్ని. 2022లో వచ్చిన ఈ మూవీ ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడితే ఈ మూవీ స్టార్టింగ్ లో ఒక లేడీ కానిస్టేబుల్ మీద 5-6 మంది అత్యాచారం చేస్తారు. అయితే దీన్ని ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ చేయిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడితో ఈ క్రైమ్ ఆగదు. ఆమె తన పగని ఎలా తెచ్చుకుంది అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఇది నిజ సంఘటనపై వచ్చిన మూవీ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. ఈ మూవీ IMDb రేటింగ్ 7.6 గా ఉంది. నెంబర్ 9 ఇది 2020లో వచ్చింది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ స్టోరీ 9 ఫ్రెండ్స్ తో స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఒక నీచమైన ప్లాన్ ని ఆలోచిస్తారు. ఈ 9 ఇంతకు ముందు ఎంతో మంది అమ్మాయిలను పాడి చేసి ఉంటారు. కానీ వీళ్ళ దృష్టి ఒంటరిగా వెళ్తున్న ఒక అమ్మాయిపై పడుతుంది. అయితే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఒక ఇంట్లో వాళ్ళు దాస్తారు. కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఆమెని వాళ్ళు బలహీనురాలు అనుకుంటారు, కానీ ఆమె ఒక్కొక్కరిగా అందరినీ కూడా ప్లాన్ చేసి చంపుతూ ఉంటుంది. ఒక అమ్మాయి తలుచుకుంటే ఏం చేయగలదో ఈ మూవీలో చాలా బాగా చూపించారు. 9 జీవితం ఇక పూర్తిగా నాశనం అవుతుంది. ఈ మూవీలో చాలా సస్పెన్స్ మరియు థ్రిల్లర్ నిండి ఉంది. అసలు ఆ అమ్మాయి చేసిన ప్లాన్ ఏమిటో తెలుసుకోవడానికి ఈ మూవీని మీరు పూర్తిగా చూడాలి. ఈ మూవీకి IMDb రేటింగ్ 7.1 గా ఉంది. ఇది డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ఉంది. నెంబర్ 10 సూపర్ డీలక్స్. ఇది 2019లో వచ్చింది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో 5 మంది కథలను చూపిస్తారు. ఇందులో ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె భర్త బయటికి వెళ్లడం వల్ల తన బాయ్ ఫ్రెండ్ ని ఇంటికి పిలుస్తుంది. అయితే వాళ్ళిద్దరు ఫిజికల్ రిలేషన్స్ లో ఉన్న సమయంలో అతని బాయ్ ఫ్రెండ్ చనిపోతాడు. అంతలోనే అతని భర్త ఇంటిలోకి వస్తాడు. దాని వల్ల ఆమె జరిగిందంతా అతనికి చెప్తుంది. తమపై మర్డర్ కేసు వస్తుంది అని భయపడి ఆ శవాన్ని ట్రైన్ పట్టాలపై పడేద్దామని వాళ్ళు అనుకుంటారు. మరియు శవాన్ని తీసుకొని వెళ్దామనుకుంటారు. కానీ వాళ్ళు ఇలా చేస్తూ ఉండగా ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళని చూసేస్తాడు. అతను ఆమెని తనతో పడుకోమని లేకపోతే తనపై కేసు పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తాడు. అయితే ఆమె అతనితో పడుకుందా లేదా, మిగిలిన 9 స్టోరీ ఏంటి అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఇది నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఈ మూవీలో 9 స్టోరీ చాలా బాగుంటుంది మరియు అందరిది కూడా ఒక చోటు కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ IMDb రేటింగ్ 8.6. అయితే ఫ్రెండ్స్, ఇది ఈ రోజుటి వీడియో. ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్ లలో మీరు ఏ మూవీని చూశారు, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.